వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము ఇప్పుడు ఉన్నది ఒక గుబ్బకాయ చెట్టు కింద. గుబ్బకాయ అంటే సీమ చింతకాయ అంటారు. మరి అది ఫ్రూట్ అయితే ఒక రెడ్ కలర్ వస్తుంది, అది పచ్చిగా ఉండే గ్రీన్ కలర్ వస్తుంది. మనకి ఇప్పుడు ఈ ఫ్రూట్ గురించి అంకుల్తో అడిగి తెలుసుకుందాం. ഈ കാണുന്നതാണ് തെലുങ്കിൽ പറയുന്ന ഗുബ്ബക്കായ അല്ലെങ്കിൽ സീമച്ചന്തക്കായ മരം. ഈ മരത്തിന്റെ ഇലകൾ വളരെ ചെറുതാണ്. ഈ മരത്തിൽ നിറയെ മുള്ളുകളാണ്. നല്ല ഉയരമുള്ള മരമാണിത്. കേരളത്തിൽ ഈ പഴം ഉണ്ടോ എന്നറിയില്ല. ഇതിന്റെ പേര് അറിയാമെങ്കിൽ കമന്റ് ചെയ്യുക. ఓకే అండి, ఇది ఏంటికి యూస్ చేయండి? ఇది ఎట్లా తింటారండి? ఇది ఒలుసుకొని ఈ లోపల ఈ తెల్లవి తింటారమ్మా. ఇది మంచిదే, దేనికైనా తింటారు చాలా ఫ్రూట్ మంచిది. ఇది కొనుక్కోవడానికి చీమ చింతకాయలు అంటారు. ఇది సీమ చింతకాయ, సీమ చింతకాయ, చీమ చింతకాయ, కొంతమంది పుప్పకాయలు అంటారు. ఇది ఈ గింజలు కూడా మనకు తినొచ్చు. ఇది అన్ని గింజలు తినకూడదు, గింజలు తీసేసి వైట్ వరకు తినాలి. ఇది ఇప్పుడు ఫ్రూట్ ఫ్రూట్ అయ్యి లోపల దాని అట్లా పండితే కొంచెం టేస్టీగా ఉంటాయి. ఇట్లా పచ్చిగా ఉన్నప్పుడు అయితే యూస్ కాదు. ఇది కాదు, ఇట్లా ఇట్లా పండాలి. ఈ కలర్ వస్తుందంటే ఈ కలర్ వస్తేనే యూజ్ అవుతుంది. ఇట్లా కూడా తింటారు కానీ తినాది కాదు, కొంచెం నోరంతా లైట్. వేరే యూస్ అవుతుంది. ఇది ఏం లేదు, ఇంకేం లేదు, తినడానికి బయట కొనుక్కోవచ్చా? దొరుకుతాయి. అవునా? టేస్ట్ కూడా లేదు కానీ ఇట్లా పెరగలాగా పెట్టి అక్కడక్కడ అమ్ముతారు ఎక్కువ బండే దగ్గర. బాగా వెరైటీ ఉంది కదా రౌండ్ గా. ఇది అట్లా అంత పండితే అట్లా వెళ్తాయి అన్ని ఎర్రగా. ఫస్ట్ వెళ్ళి ట్రీ చూస్తే ఫ్రూట్ ఉన్నట్టు కనిపించదు, ఇది లీఫ్ లాగానే ఇట్లా రౌండ్ ఇట్లా ఎలా ఉంటాయి అన్నమాట అవి కొమ్మలకి. ఓకే అండి, ఇది ఓపెన్ చేసినట్టు ఉన్నాయి కదా అండి. నేను ఏం చేయలేదు, ఇది ఓపెన్ అయిపోయింది కదా. పండిన తర్వాత అట్లా ఓపెన్ అవుతుంది, అదే ఖరాబ్ అయిపోతారు మళ్ళీ. ఓపెన్ అయ్యి అట్లా ఎలాడుతుంటాయి చెట్టుకి. బాగా ఎక్కువ పండిన తర్వాత రాలిపోతాయి. అప్పుడు దాకా అట్లే ఉంటాయి. ఇక చూస్తారా అండి, ఒకటి తీసుకోండి, టేస్ట్ చూసుకోండి. ఇట్లా పచ్చి అప్పుడు ఇట్లా ఉంటాయి, పండిన తర్వాత ఇట్లా ఉంటాయి. కొంచెం స్వీట్ గా కొంచెం ఒగరొగరుగా అట్లా. కానీ ఇది హెల్త్ కి మంచిదేనా? మంచిదే. ఎవరికన్నా తినొచ్చా? షుగర్ గాని ఏది గాని ఏం లేదు, అందరు తింటారు. ఇది తిన్నారు, పడేయాలి, ఇది పడేయాలి. ఇష్టంగా తింటారు. మా చెల్లి హైదరాబాద్ లో ఉంటది, మా చెల్లికి అయితే అంత ఇష్టం ఈ కాయలు. వాళ్ళకి దొరకదు కదా, టౌన్ కదా. చిన్నప్పుడు వెళ్ళి కోసుకొచ్చేవాళ్ళు. చేలల్లో ఉంటాయి కదా ఈ చెట్లు, ఇళ్లలో ఉంటావు. అవునా? అన్ని పొలాల్లో ఉంటాయి. ఓహో, అందుకని అక్కడ వెళ్ళి కోసుకొచ్చుకుంటారు చేల దగ్గరికి. ఇంటి దగ్గరికి పెద్దగా ఉన్నాయి కదా, కొంచెం కెమెరామెన్ ఒకటి చూసుకో టేస్ట్. ఇది తినొచ్చా అండి? తినొచ్చు కానీ కొంచెం ఒకరికి ఉంటుంది, కొంచెం స్వీట్ లేకుండా. అవునండి, కొంచెం స్వీట్ గానే ఉంది, కొంచెం ఉంటది అన్నమాట. మరి పండినంత స్వీట్ ఉండదు, అదే ఎక్కువ స్వీట్ ఉంటుంది కొంచెం. ഓക്കെ ആന്റി, താങ്ക്സ് ആന്റി. ഓക്കെ, നമ്മളിപ്പം ആന്റിയോട് ചോദിച്ചറിഞ്ഞത് ഇതൊരു ഗുബ്ബക്കായ എന്ന് പറഞ്ഞ ഒരു ഫ്രൂട്ടാണ്. ഇതിന്റെ ഫ്രൂട്ട് വന്നിട്ട് ഈ റെഡ് കളറിൽ വരും. ഇതിന്റെ പച്ചത വന്നിട്ട് ഇങ്ങനെ ഗ്രീൻ കളറാണ് വരുന്നത്. ഇത് ഞങ്ങൾ കണ്ടിട്ടില്ല, ഞങ്ങൾ ആദ്യമായിട്ടാണ് ഇവിടെ വന്നിട്ട് ഇത് കാണുന്നത് ഈ ഫ്രൂട്ടിനെ. ഇന്ന് സീമ చింతకాయ എന്ന് കൂടെ പറയും, സീമ చింతకాయ. നല്ല സ്വീറ്റ് ഉണ്ട്, ഞങ്ങൾ തിന്നു നോക്കി, നല്ല സ്വീറ്റ് ഉണ്ട്. ഇത് ഏത് രോഗക്കാർക്കും ഏത് പ്രായത്തിലുള്ളവർക്കും ഈ ഫ്രൂട്ട് കഴിക്കാൻ പറ്റുന്നതാണ് ആന്റി പറയുന്നത്. പക്ഷെ ഇത് നമുക്ക് കടയിൽ നിന്നും മേടിക്കാനും കിട്ടുന്നതാണ്. നിങ്ങൾക്ക് അറിയാവുന്നുണ്ടെങ്കിൽ നിങ്ങളൊന്ന് കമന്റ് ചെയ്യണം. നിങ്ങൾക്ക് ഈ ഫ്രൂട്ടിനെ കുറിച്ച് ഈ വീഡിയോ നിങ്ങൾക്ക് ഇഷ്ടമായാൽ ലൈക്ക് ചെയ്യുക, ഷെയർ ചെയ്യുക, കമന്റ് ചെയ്യുക. ഓക്കെ, ബൈ.